మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దల అరుణ్ కుమార్ గారు, నారాయణ గారు, సుందర్ నాయుడు గారు, ధర్నీప చౌదరి గారు, అలాగే హర్నాథ్ పోలిచర్ల అలాగే ఇక్కడికి వచ్చిన ఈరోజు ఈ మీటింగ్ హాల్లో ఉన్న అందరికీ కూడా మా కృతజ్ఞతలు. 9 తానా చికాగో కాన్ఫరెన్స్లో గల్లా రామచంద్ర నాయుడు గారు, గల్లా అరుణ్ కుమార్ దగ్గర మా చిత్తూరు ఎన్ఆర్ఐఎస్ ఆర్గనైజేషన్ వాళ్ళ స్వహస్తాలతో స్టార్ట్ చేశారండి ఇది. సో ఈరోజు నిజంగా ఈరోజు మనం అందరం ఒకే వేదిక పైన ఉన్నామంటే దీనికి కారణం చాలా మంది ఉన్నారు ఆర్గనైజేషన్ టీంలో. అందులో మొట్టమొదటిగా మా ఇప్పుడున్న ప్రెసిడెంట్ సో వెంకటేష్ బాబు గారిని ఈ లాస్ట్ 2 yearsలో మా ఆర్గనైజేషన్ చేసిన యాక్టివిటీస్ అలాగే ఫ్యూచర్లో చేస్తున్న ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇవ్వమని కోరుతున్నాం. థ్యాంక్స్. Thank you, Sohail, and proud Chitturians and other great people. చాలా మంది నన్ను ఈ 2 yearsలో అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ తానా నాట్స్ ఇట్లాంటి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్లో అవసరం ఏముంది ఇటని. నేను యాక్చువల్గా ఇది ఎందుకు స్టార్ట్ చేశాననేది నేను లాస్ట్ టైం ముందు కూడా చెప్పలేకపోయినాను ఫర్ డిఫరెంట్ రీజన్స్. 2008లో నాకు ఒక ఇది నిజంగా జరిగింది కదండి, ఇది స్టోరీ కాదు. ఒక చిత్తూరు అమ్మాయి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చిందండి అమెరికాకి. వచ్చిన తర్వాత షీ గాట్ ఇంటు ఏ ప్రాబ్లం విత్ హస్బెండ్. వాళ్ళ అత్త చనిపోయింది, బాబాయ్ చనిపోయాడు, చివరిలో అమ్మ చనిపోయింది. ఇంతమంది చనిపోయినప్పుడు ఆ అమ్మాయి ఇండియా వెళ్ళలేదండి, ఆ అబ్బాయి పంపించలేకపోయాడు. రీజన్స్ మనకు తెలియదు కానీ ఆ అమ్మాయి వెళ్ళలేకపోయింది. ఆ అమ్మాయి ఎప్పుడు ఏడ్చుకుంటుండేదంటే ఇంట్లో. ఈ అబ్బాయి అన్నాడు, నువ్వు ఎప్పుడు ఏడ్చుకుంటాడావు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, డైవర్స్ చేసుకుందాం అని. ది అప్రోచ్ అటార్నీ చెప్పాడు, మీరిద్దరు కలిసి ఉండేటప్పుడు డైవర్స్ అవుతాను. ఆ అబ్బాయి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని హోమ్లెస్ హోమ్స్లో పెట్టాడండి. చివరిలో వాళ్ళు ఏం చేయలేకుండా ఇంకా ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నారు. ఒక్కరోజు ముందు నాకు తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఐ రిక్వెస్టెడ్ దట్ లేడీ, ఎందుకమ్మా నువ్వు వెళ్ళిపోతావు, ఇండియాలో ఒకసారి డైవర్స్ అయిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వద్దు, నీకు ఇదే మంచి దేశం కాబట్టి నువ్వు ఏదో విధంగా ఇక్కడ నెట్టుకోవటం మంచిది, నువ్వు ఆలోచించుకోవడం అని చెప్పేసి గట్టిగా ట్రై చేశాను. మళ్ళీ వాళ్ళ ఫాదర్ వాళ్ళతో మాట్లాడాము. దెన్ వీ స్పాన్సర్డ్ ఫర్ హర్ ఎడ్యుకేషన్. ఆ అమ్మాయి ఎంఎస్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తానండి. షీ ఈజ్ వెల్ సెటిల్డ్. అప్పుడు అనిపించింది నాకు, ఆ అమ్మాయి ఒక అప్రోచ్, ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ ఒక రీచ్ అంటూ అమ్మాయికి లేకపోయింది. ఆ రోజు ఒక సపోర్ట్ ఇస్తే ఆ అమ్మాయి నిలదొక్కోగలిగింది. సపోర్ట్ లేనప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడింది. ఆ సపోర్ట్ ఇవ్వటానికి ఈరోజు కమ్యూనిటీ బాగా పెరగడంతో ఆ రీచ్ అనేది మనుషులకు లేకపోయింది. బికాస్ మైక్రో లెవెల్ కనెక్టివిటీ తగ్గిందండి కమ్యూనిటీ పెరిగిన తర్వాత. అప్పుడు అనిపించింది ఇలాంటి ఆర్గనైజేషన్ ఒకటి ఉండటం మంచిది అని చెప్పేసి. Then I spoke to my friends. They said it's fine, let's move forward. నాకు ఒక పెద్ద మోడల్ అండి ఆయన గల్లా రామచంద్ర గారు. ఆయన ద్వారా ఇనాగ్రేట్ చేపిద్దాం అనుకున్నాను. సో ద సేమ్ టైం గల్లా అరుణ్ కుమార్ గారు రావడం, సో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్. యాజ్ ఆఫ్ టుడే వీఆర్ రియలీ మూవింగ్ వెరీ అగ్రెసివ్లీ అండ్ వీఆర్ గెటింగ్ ఎక్సలెంట్ సపోర్ట్ ఫ్రమ్ lot of Chitturu NRIs and even from different district people. That's very encouraging to us. And second thing, సో అప్పటి నుంచి అది జరిగిపోయింది. ఇప్పుడు 1968లో ఈ దేశం వచ్చాను. ఎట్లా వచ్చాను? $7.5 వచ్చాను ఇక్కడికి. $7.5 ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం ₹100 ఇచ్చేవాళ్ళు, అది $7.5 అవుతుంది. 1968లో స్వయం కృతి, కొత్త సంస్కృతి. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ అది ఇంగ్లీష్ అమెరికన్. హాస్పిటల్లో రౌండ్స్ చేస్తా ఉంటే పేషెంట్ కెన్ హ్యావ్ ఓజే అన్నాడు వాడు. ఏమిట్రా వీడు ఓజే అంటాడు, అర్థమైంది. నర్సుని అడిగా, ఏంటమ్మా వీడు ఓజే అంటున్నాడంటే అది చూసి ఆరెంజ్ జ్యూస్ డాక్టర్ అనింది. సో ఆ పరిస్థితుల్లో వచ్చాను నేను ఎప్పుడు 1968లో. అది స్వయం కృషో దైవ కృపో. I achieved seriously what you call the American dream. We lived in a 7-bedroom house. It was 2-acre land. I had 4
full of 4 cars on a driveway that held 3 more cars. And people would ask me what the name of the street, and I said, it's not a street, it's my driveway. That's how I used to live. That means everything was there. But what wasn't there was peace of mind. That's what we want, peace of mind, peace of mind. And what gave me peace of mind was going back to India and see what little I could do in India. Again, I just want to walk through just a few steps, the 10 minutes that they have given me, just impart some idea what happened, what would happen. Nothing is impossible. Nothing is impossible. So, when I went back to India, my idea was, I don't know how it is now, 30 lakhs, 50 lakhs is what a medical seat you need to pay. But when I went to medical school, Indian government provided the whole thing. My brothers gave me 100 rupees every month because my dad was broke by that time. We sold all our lands, whatever my mom inherited, and my brothers supported me 100 rupees every month for boarding and lodging, and Indian government paid my whole tuition. That's how I became a physician. And I came here. So when I saw I could have whatever I want to have, but then there was this 1/6 of the population in the world that doesn't have anything they want to have, even basic necessities, food, clothing, and shelter, leave alone education. So I decided I should go back and see whatever I could do to the country. But my first few trips were very disastrous. With all honesty, whatever people here will think or not think, I really doesn't bother me. I'm telling you, the hope for India is NRIs. The hope for India is NRIs. తర్వాత నేను ఇందాక మరి వెంకటేష్ బాబు గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ మిగతా సభ్యులందరూ కూడా చెప్తున్నట్టు మన తానా నుండి భారతదేశం ప్రజలకి దేశానికి మీ సహకారం చాలా అవసరం వస్తుంది. ఎన్నో గ్రామాలకి తాగే నీటి సౌకర్యం లేదు, రోడ్లు లేదు, ఇంకా ఎన్నో వసతులు లేదు. మీ సహకారం ఎంతవరకు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి మీరు పట్టుదలగా ఆలోచన చేయాలని చెప్పని మీరు ఇందాక ఇప్పటికే 2-3 కూడా అదే చెప్పారు. ధరణి ప్రసాద్ గారు చక్కగా చెప్పారు. ఆ విధంగా మీ సహకారం కావాలని చెప్పని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చిత్తూరు ఎన్ఆర్ఐ తానా కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు వచ్చినటువంటి సోదరులు మేడసాని మోహన్ గారు, అదేవిధంగా నారాయణ గారు, సుందర్ నాయుడు గారు, ధర్నేపతి చౌదరి గారు, జయదేవ్ నాయుడు గారు, సీఎం రమేష్ గారు, ఇంకా అక్కడ వచ్చినటువంటి ఆహుతులందరికీ నమస్కరిస్తూ, సోదర సోదరిమణులందరికీ నా నమస్కారం, మీడియా సోదరులకి నా నమస్కారం. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి వెంకటేష్ బాబు గారు అయితేనేమి, ప్రసాద్ పాపదేశి, మోహన్ రెడ్డి గారు, సునీల్ గారు, విజయ మోహన్ కాకరాల, తర్వాత పులిచెర్ల హర్నాథ్, వీళ్ళందరూ కూడా పులిచెర్ల హర్నాథ్ను విజయ మోహన్ కాకరాలని ఇక్కడ చూడటం జరిగింది. కానీ ఈ సునీల్, ప్రసాద్, వెంకటేష్ బాబు, మోహన్ రెడ్డి వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉందంటే, అసలు వీళ్ళంతా మా కళ్ళ ముందు పెరిగినటువంటి చిన్న చిన్న పిల్లలు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇంత చాకచక్యంగా ఇంత ఎన్ఆర్ఐ మీటింగ్ని అరేంజ్ చేసి వీళ్ళందరికీ కూడా మరి అందరూ కోఆర్డినేట్ చేసుకుని మన దేశానికి ఏదో చేయాలని చెప్పనేసేటువంటి ఉద్దేశం చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పుత్రుడు పుట్టినప్పుడు కాదు కానీ ఆ పుత్రుడు యొక్క గొప్పతనాన్ని విన్నప్పుడే తల్లిదండ్రులు హృదయం పలకరిస్తుందని నేను సరిగా చెప్పలేకపోతున్నాను. కానీ అది నిజంగా మరి చాలా నిజమైనటువంటి ఆశ్చర్య సత్యం. ఈరోజు వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే మన కళ్ళ ముందే పెరిగి పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత మంచి ప్రోగ్రాంలు అరేంజ్ చేసి ఇంత ఇన్స్పైరింగ్గా చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. నేను పొద్దున్నుంచి వింటున్నాను తానాలో, అందరూ కూడా అంటున్నారు మీ చిత్తూరు ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్ ఉందంటే, అమ్మో చాలా పవర్ఫుల్, అన్ని డిస్ట్రిక్ట్ల కన్నా కానీ చిత్తూరు జిల్లా మరి ఎన్ఆర్ఐస్ మీటింగు చాలా పవర్ఫుల్గా చేస్తున్నారు వాళ్ళని చెప్పి నాకు నిజంగా చాలా సంతోషం ఇస్తుంది. అదేవిధంగా ఈరోజు ధర్నేపతి చౌదరి గారిని, తర్వాత సుందర్ నాయుడు గారిని, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా సన్మానించడం నా చేతుల మీదుగా నాకు చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే గాంధీ గారు ఒకప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ఆయన చెప్పడం, మరి నిజంగా ఇది ఎంతో. ఈరోజు ధరణిపతి చౌదరి గారిని తీసుకున్నా, సుందర్ నాయుడు గారిని తీసుకున్నా కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేడసాని మోహన్, నారాయణ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ మరి దీనిలో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు మరి అవడం మనం అందరం కూడా ఇప్పుడు మరి చూడటం కూడా జరిగింది. Involve the youth. There's a lot that we can learn from our children. There's a lot that they know. Why don't we involve them in solving problems of our district? Why don't we create the programs through Chittoor NRI? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వెళ్తే ఒకరోజు చెత్త కింద పడి ఇష్టం లేకుండా చెత్తంతా నా చేతిలో రోజంతా మోసాను. అందరేమో అక్కడ పడేయమ్మా అంటున్నారు. నాకు మనసు, I mean, because we keep America so clean. When we go back to India, why is it a habit? The same people that throw things in the garbage throw things on the road. How can we educate? Maybe we can involve the children who've seen a different way of life to go to the villages and educate them. Maybe raise money to put waste baskets. Maybe they can solve the problems. Instead of saying it's dirty, it's unclean and we don't like it, what can we do to clean it up and make it better? ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చిత్తూరుకి ఏదో చేద్దాం అనుకున్నాం కాబట్టి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి సమ్మర్ వెకేషన్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. There's time off, they go all over the world to do things. Why not bring them back to our own district and have them work there? Thank you. థ్యాంక్ యూ రమా గారు. ఎందుకంటే సాహిత్యోపన్యాసం చేసే సభ కాదు కదా ఇది. దేవదేవుండు వెలసిన దివ్య భూమి, కాళహస్తీసుడొప్పారు కమ్రదీప్తి, విఘ్నమూర్తి వేంచేసిన విశ్వదీప్తి, ఘనము చిత్తూరు జిల్లా అఖండహేళ. I introduce సుందర్ నాయుడు గారు. ఇండియాలో చిత్తూరు ఎన్ఆర్ఐస్ను పెనట్రేట్ చేయలేకపోతున్నాం 100% సక్సెస్ఫుల్గా అని చెప్పి ఇందాక వెంకటేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇక్కడికి వచ్చినటువంటి ఇండియా నుంచి వచ్చినటువంటి పెద్దలందరినీ హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. వీలైనంత వరకు మీరు మీ ప్రెస్ మీట్స్లో కానీ మీరు ఎంతోమందిని కలుస్తూ ఉంటారు అక్కడ డిస్ట్రిక్ట్లో, వీలైతే ఈ ఆర్గనైజేషన్ గురించి చెప్పి వాళ్ళ పిల్లలు ఇక్కడికి రాకముందే ఈ ఆర్గనైజేషన్లో సభ్యులుగా చేరి మాతో టచ్లో ఉంటే మేము ఇంకా ఫాస్ట్గా అందరికీ ఎంతో హెల్ప్ చేయడం కుదురుతుంది. వాళ్ళే కాకుండా సపరేట్గా ఇంకా అదర్ జిల్లాల నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెయిన్గా ఓన్లీ 2 things we are trying to do. Not only in North America, we want to make this network across the globe. So we are planning that one next within 3 months. We want to make a coordinators in other areas. Same way that we are helping here the people, the same way we want to do other areas. And also, I know a lot of things they already talked what we have done in the last 3 years. I mean the 2 years. What we want to do next 2 years is that is the first priority one. Second one is lot of not only Chittoor NRIs but Thana. మేము కోరగానే సుందరనాయుడు గారు అంగీకరించి ఈరోజు మా మధ్యలో ఇలా చేసుకోవడం, అంతేకాకుండా 75th బర్త్డే నిన్న సెలబ్రేట్ చేసుకునే ఆయనకి ఒక్కసారి మనందరం హ్యాపీ బర్త్డే చెప్పి